నమస్తే, మీరు చూస్తున్నారు సలాం తెలంగాణ టీవీ. నేను మీ వెంకట్. ఈరోజు మనం ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో భారీ జనసందోహంతో జాయిన్ అయిన శ్రీ పోతంశెట్టి వెంకటేశ్వరరావు గారు మరియు శ్రీమతి రేఖా గారు ఈరోజు మనతో ఉన్నారు. వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క అభిప్రాయాల్ని మన ప్రేక్షకులతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాం. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో అదేవిధంగా ఈ ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఈ ఛానల్ ద్వారా మేము ఇలా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛానల్ నుంచి మీ ప్రజలకు చేరువలో ఉందామని మేము ముందుకు వచ్చాము. మీరు రాజకీయాల వైపు మీకు రావడానికి గల కారణాలు ఏంది? మీరు ఈ రాజకీయాల వైపు రాకముందుకు మీరు ఎలాంటి స్టూడెంట్ లీడర్గానో లేకపోతే ఉద్యమకారులుగానో మీరు ఎలాంటి యాక్టివిటీస్ ఏమైనా చేశారా? యాక్చువల్లీ మేము తెలంగాణ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఉద్యమ కాలం నుంచి, అంటే యాక్టివ్గా తిరగకపోయినా కూడా మా క్యాంపస్ నుండి మా మిత్రులు, కొలీగ్స్ చాలామందికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా సహాయం చేసిన రోజులు ఉన్నాయి. అప్పటి నుంచి నేను మన తెలంగాణ గురించి బీఆర్ఎస్కు, అంటే అప్పుడు టీఆర్ఎస్, సో ఆకర్షితున్నాయి. దాంట్లో చాలా యాక్టివ్గా తిరిగాను. ఈ మధ్య కాలంలో 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళ నచ్చక వాళ్ళ యాక్టివిటీస్, అది మన కేటీఆర్ది గారి కానీ కేసీఆర్ది గారి కానీ వాళ్ళ ఆలోచనలు మాకు నచ్చక దూరంగా ఉన్నాం 4 సంవత్సరాల నుంచి. దాని తర్వాత మోడీ గారు చేస్తున్నటువంటి దేశ అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం పంచుకోవాలనే ఉద్దేశంతో బీజేపీకి ఆకర్షితులమై దీంట్లో జాయిన్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ, అంటే పురాతన టీఆర్ఎస్ పార్టీలో మీరు ఉండడానికి పార్టీ కారణమా, ఉద్యమం కారణమా? అసలు ఉద్యమం కారణం, పార్టీ కాదు. ఉద్యమం నుంచే వచ్చాం మేము. ఉద్యమంలో యాక్టివ్గా తిరగకపోయినా కూడా ఆ టైంలో మా మిత్రులకు చాలా ప్రోత్సహిస్తూ వారికి ఆర్థికంగా సహాయం చేశాము. క్యాంపస్ మన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మా వాళ్ళు, వాళ్ళకి ఉద్యమం చేసే వాళ్ళకి ఇచ్చాము. అంటే మేము కూడా అప్పుడప్పుడు వెళ్తుండే, కానీ ఇంత ఫుల్గా తిరగకపోతుండే. సో దాంతోపాటు అదేవిధంగా కేసీఆర్ గారు మాకు ఏమో చేస్తారు, తెలంగాణ వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు చాలా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆకర్షితులై దీంట్లోకి వచ్చాము. సో వాళ్ళ విధానాలు చూసి మళ్ళీ దూరం కావడం జరిగింది ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా అంటే అధికార పార్టీ వైపు పోకుండా భారతీయ జనతా పార్టీ వైపు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఎవరైనా కూడా అధికారం ఉన్న పార్టీ సైడే వెళ్ళాలని చూస్తారు. ప్రజానాయకుడు ఎవరైనా కూడా ప్రజల పక్షాన నిలబడాలంటే వాళ్ళు చేస్తున్న ఏదైతే పనులు బాగాలేవో వారికి వ్యతిరేకిస్తూ ప్రజలకు సేవ చేయడానికి మేము దగ్గర కావాలనే ఆలోచనతోటి మేము బీజేపీలో చేయడం జరిగింది. అదేవిధంగా మన ఈటల రాజేందర్ అన్న గారు కూడా మా కాన్స్టిట్యూషన్కు వచ్చి పార్లమెంటు ఈ ఏరియాలో మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము దీంట్లో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో దీంట్లో జాయిన్ కావడం జరిగింది. ఓకే, అక్కడికే వస్తున్నా. ఈటల రాజేందర్ గారు ఇప్పుడు పోయిన హుజురాబాద్ ఎలక్షన్లో నాకు తెలిసి ఘోర పరాభవం చెందిండు. దగ్గర ఆయన ఎలక్షన్లలో నిలబడ్డప్పటి నుంచి ఓటమనే లేదు నాయకుడికి. ఆయన అక్కడ ఓడిపోయిన తర్వాత ఇక్కడ మల్కాజ్గిరికి వచ్చి మల్కాజ్లో నిలబడడం వల్ల ఇక్కడ గెలుస్తారనే ఒక నమ్మకం ఏమైనా ఉందా మీకు? పెద్ద నాయకులే ఓడిపోయారు, అలాంటిది కాదు. ఒక నాయకుడికి ఒక్కొక్కసారి ఆ పరిస్థితులను బట్టి ఓటమి అనేది వస్తుంది. కానీ మా మల్కాజ్గిరిలో ఇప్పుడు కనుక గెలిపించుకోలేకపోతే మా మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్ ఒక 15 సంవత్సరాలు వెనకపోతుంది. అలాంటి నాయకుడు, మచ్చలేని నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న. వారిని కంపల్సరీ భారీ మెజారిటీతో మేము గెలిపించకపోతున్నాం. భారీ మెజారిటీతో కనీవిని ఎరగని, ఇండియాలో కనీవిని మెజారిటీ మన మల్కాజ్గిరిలో వస్తుందనే ఆలోచన మాకుంది. ఈటల రాజేందర్ అన్న గారు కూడా చాలా మంచి సౌమ్యుడు, అందరి బాగోగులు చూస్తారనే ఉద్దేశంతో ఈటలన్న గారు అక్కడ ఓడిపోయారు అనే సెంటిమెంట్ మీరు చెప్తున్నారు. అక్కడ సెంటిమెంట్తో నేను గనక ఈసారి గెలవకపోతే నా పిల్లలు, నా భార్య విషం తాగి చచ్చిపోతాము, నా శవయాత్ర చేయాల్సి వస్తుందనే సెంటిమెంట్తో ప్రజలను రెచ్చగొట్టి, సో ఏదో ఒక విధంగా
ఓట్లు మాత్రం వేయించుకోగలిగాడు. సో అది అక్కడ ఈటల రాజేంద్ర గారు ఓడిపోతే కూడా మాకు పార్లమెంటు నియోజకవర్గానికి చాలా అదృష్టం అనుకుంటాం. అక్కడ ఓడిపోయాడు కాబట్టి అన్న ఇక్కడికి వస్తున్నాడు, మా దగ్గరికి వచ్చాడు. మేము మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇండియాలోనే మల్కాజ్గిరి పెద్ద కాన్స్టిట్యూషన్. దీంట్లో మినిమం 3 లక్షల నుండి 5 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు ఈటలన్న గారు. సో కాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి కూడా అవుతారు. సో ప్రజలకు సేవ చేస్తారనే ఉద్దేశంతో మేము మంచి మెజార్టీ ఇవ్వాలని ప్రజల్ని కూడా కోరుతున్నాం. ఇస్తారు కూడా. థ్యాంక్ యూ. అయితే మేడం, ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఇక్కడికి ఎంపీగా మల్కాజ్గిరికి వచ్చారు. ఈ మల్కాజ్గిరిలో నారీ శక్తి, ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఏకతాటిగా నారీ శక్తే ముందుకు వస్తుంది, కులం మతం సంబంధం లేకుండా. మీరు ఈ ఏరియాలో మీరు ఏ విధంగా మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు? మీరు ఏ విధంగా పార్టీకి మద్దతు పలకాలని చూస్తున్నారు? ఈటెల రాజేంద్ర గారికి మహిళల పట్ల ఉన్న గౌరవము, ఆయన మహిళల పట్ల చూపించే శ్రద్ధ, దాన్ని బట్టి మాకు బీజేపీ పార్టీ ఈటెల రాజేంద్ర గారికి మద్దతు తెలపాలని మేము నిర్ణయించుకున్నాము. మేము గడప గడపకి వెళ్ళి మాకు బీజేపీ పార్టీ గురించి చెప్పి మేము మా ప్రచారాన్ని ఉధృతం చేసి వాళ్ళని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాం. అంటే బీజేపీ పార్టీ మహిళలకు స్పెషల్గా చేసిన ఏదైనా సహాయం కానీ, మహిళలకు స్పెషల్గా చేసిన ఏదైనా కార్యక్రమాలు కానీ మీరేమన్నా ప్రచారంలో అందరికి చెప్తున్నారా? ఒక మహిళగా మోదీ గారికి అసలు దేశంలోని మహిళలందరూ రుణపడి ఉండాలి. ఏ విషయంలో అంటే త్రిపుల్ తలాక్ చూడండి, అది చాలా పెద్ద విషయం. ఒక 3 మాటలతో ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అలా కాకుండా అది ఎత్తివేసి ఒక మహిళల జీవితాలను కాపాడారు. అది చాలా పెద్ద విషయం. దానికి మేము చాలా ప్రభావితమయ్యాము. దాన్ని ముందుగా మేము మహిళలకి ప్రమోట్ చేసుకుంటాం. అయితే సార్, ఇప్పుడు మోడీ గారి గురించి ఈటల రాజేంద్ర గారిని గెలిపియాలనేది ప్రచారంలో బాగా నాడు. అంటే మోడీ ఒక వే ఉంది. అసలు మోడీ గారికి ఎందుకు వేయాలి ఓటు? అసలు మోడీ గారి గురించి ఈటల రాజేంద్రకి ఎందుకు వేయాలి? మోడీ గారు అంటే ఒక శక్తి. మోడీ గారిని గురించి వర్ణించలేని భావాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు వేరే దేశానికి వెళ్తే రానియని పరిస్థితిలో ఒక పిఎం పోయే పరిస్థితి లేదు. సో ఇప్పుడు మన మోడీ గారిని, మన బలం, మోడీ గారి బలం చూసి, ఆయన బలం చూసి వివిధ దేశాలు పిలుచుకుంటున్నాయి, రండి మోడీ గారు, రండి మోడీ గారు. సో అలా కాకుండా మన దేశ ఆర్థిక పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది? ఇప్పుడు మోడీ గారు రాకముందు ఆర్థిక వ్యవస్థ చాలా దరిద్రంగా ఉండే జీడిపి. మోడీ గారు వచ్చినాక ఎలా అభివృద్ధి చెందుతుంది, గ్రోత్ ఎంత ఉంది చూసుకోండి. సో మహిళలే కానీ, నెక్స్ట్ ఉద్యోగులే కానీ, నెక్స్ట్ దేశ భద్రత ఎలా ఉంది, ఒక పాకిస్తాన్ నుంచి మనం ఎలా కాపాడుకుంటున్నాం మన ఇండియాని, సో చైనా నుంచి ఎలా కాపాడుకుంటున్నాం, సో వివిధ దేశాల నుంచి మనని మనం కాపాడుకుంటూ, సో ప్రజలకు కావాల్సింది మోడీ గారు సమకూరుస్తున్నారు. సో ఆయన మోడీ గారు చేసే సేవలకు సో ఎవరైనా ఓటు వేయాల్సిందే, బీజేపీలో జాయిన్ కావాల్సిందే. ఈటల రాజేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందే. ఓకే. అయితే మీకు మోడీ గారి పట్ల ఉన్న అభిప్రాయం, దేశానికి రక్షణగా ఉంటున్నారు, దాంతోపాటు దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో మోడీ గారి గురించి కొన్ని వర్గాలను పట్టించుకోవట్లేదు, రేపు పొద్దున ఏదైనా జరిగితే రాజ్యాంగం మారిపోతుంది, ఇలాంటి అంశాలు కొంచెం తెరపైకి వస్తున్నాయి. ప్రతిపక్షాలు కానీ ఇంకా వేరే ఇతర వర్గాలు కానీ బాగా అది ప్రచారం చేస్తున్నాయి. దాని గురించి మీరు ఎలాంటి అభిప్రాయం ఉంది, మీరేమంటున్నారు? మిత్రమా, రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు. దాంట్లో కొన్ని సవరణలు చేయాలి, దేశ బాగు కొరకు కొన్ని సవరణలు చేస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణలు చేసుకుంటూ ప్రజలకు అనుగుణంగా చేస్తే ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సవరణలు చేయాలి, చేస్తేనే బాగుపడుతుంది. ఇప్పుడు మన అంబేద్కర్ గారు వస్తే కూడా ఈ రాజ్యాంగాన్ని మళ్ళీ మారవలేరు. కాబట్టి ఎవరో దీన్ని తప్పుతో పఠిస్తున్నారు. రాజ్యాంగం అనేది మార్చడానికి ఉండదు. కాబట్టి దాంట్లో కొన్ని సవరణలు మాత్రమే పరిస్థితులకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని మాత్రమే చేస్తారు మోడీ గారు. అయితే మేడం, ఇప్పుడు మీరు బీజేపీ పార్టీ గురించి ఇంటింటికి త్రిపుల్ తలాక్ అని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా కొన్ని మేనిఫెస్టోలో వచ్చినాయి. వాటి గురించి మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు? వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? చూడండి సార్,
కరోనా విపత్తు కాలంలో ఉచిత రేషన్ మోదీ గారు మనకు ప్రవేశపెట్టారు. అదే ఉచిత రేషన్ కొనసాగించడం వల్ల చాలామంది లబ్ధి పొందారు. ఇంటింటికి వంట గ్యాస్ పైప్ లైన్ అండ్ 3 కోట్ల మంది మహిళలకి లక్షాధికారులు చేసే లక్ష్యంగా మోదీ పనిచేస్తున్నారు మహిళల కోసం. ఇది చాలు కదండి దేశాభివృద్ధికి. మహిళలు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మన దేశంలో మహిళలకు భద్రత ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా బ్రతికే అవకాశం మనకుంది. అదే పాకిస్తాన్ ఇతర దేశాల్లో మహిళలు బిక్కుబిక్కుమంటూ జీవితాలు గడుపుతున్నారు. అట్లాంటి పరిస్థితి మనకు లేదు. అది మోదీ గారి చలవే. బాంబు పేలుళ్ళు ఇలాంటివి ఏవీ లేవు. ప్రశాంతంగా ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు ఈ గోకుల్ చాట్ పేలుళ్ళని అది అని చాలా భయభ్రాంతులతో బతికాము. బయటకు వెళ్ళిన మనిషి ప్రశాంతంగా ఇంటికి వస్తాడో లేదో ప్రతి మహిళ భయపడుతూ బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి మహిళ ధైర్యంగా ఉంటుంది. ఇంటికి సెక్యూరిటీ పెరిగింది బయట. ఇదంతా మోదీ గారి వల్ల సాధ్యమైంది. ఇంకా భవిష్యత్తులో కూడా మోదీ గారి ప్రభుత్వమే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందుకోసం మా శాయశక్తులా కృషి చేస్తాం. ఈటల రాజేందర్ గారు మల్కాజిగిరికి సపరేట్గా ఎట్లా అందుబాటులో ఉంటారనుకుంటున్నారు? ఇప్పుడు ఈటల రాజేంద్ర అన్న గారి అటువంటి నాయకుడు ఈ కాన్స్టిట్యూషన్కు దొరకడం చాలా మంచి అదృష్టం మాకు. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అలాంటి నాయకుడు, మచ్చలేని నాయకుడు ఈ తెలంగాణలో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి నాయకుడు మాకు రావడం చాలా అదృష్టము. వారిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటాం. చాలా సౌమ్యుడు. వారి ఇంటికి ఏ టైంలో పోయినా కూడా, టీ టైంలో పోతే టీ, టిఫిన్ టైంలో పోతే టిఫిన్, లంచ్ టైంలో పోతే లంచ్, డిన్నర్ టైంలో పోతే డిన్నర్. సో అది కూడా అన్నగారు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎవరు వచ్చినా కూడా తినిపించే అంత ఉన్నతమైన మనసు గల. ఇప్పుడు వేరే నాయకులు ఏముంది, సార్ పెడితే తినండి అక్కడ పెడతారు అంటారు. అలా కాదు. కార్యకర్తలతో, చిన్న కార్యకర్త కానీ పెద్ద కార్యకర్త అయినా కూడా పక్కన కూర్చోబెట్టుకొని వారి బాగోగులు అడిగి అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. చాలా మంచి సౌమ్యుడు, చాలా మంచి గుణవంతుడు. అలాంటి వారిని గెలిపించుకోకపోతే మల్కాజ్గిరి చాలా వెనుకబడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనమందరం ప్రతి ఒక్కరం ముందుపడి మోడీ గారి నాయకత్వంలో ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకోవాలని మనవి చేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు ఇంత వర్క్ చేస్తున్నారు, అంటే మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా అవకాశం వస్తే ప్రజాప్రతినిధిగా పోటీ చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీకు ఎలాంటి ఏదైనా గుర్తింపు ఇప్పుడే మీకు ఏదైనా ఇచ్చి పోస్ట్ ఏమైనా వస్తుందా అనుకుంటున్నారా? కాదండి, అలాంటిది ఏం లేదు. దేశం కోసం, మోడీ గారి కోసం, ఈటల రాజేంద్ర అన్న గారి కోసం మేము ముందుకు పోతున్నాం. పోయి మంచి దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు ఓటర్ని కలుసుకుంటూ, ప్రతి ఒక్క ఓటర్ని చిన్న పెద్ద తేడా లేకుండా, మిత్రులు, స్నేహితులు, మహిళలు, వృద్ధులు, ప్రతి ఒక్కరిని మేము ఓటు అడుగుతాం. మేము అడగక ముందు కూడా పోతున్నాం అంటేనే, అన్నా మేము ఈసారి మేము ఏ పార్టీలో ఉన్నా కూడా మన మోడీ గారిని గెలిపించుకుంటాం, మోడీ గారిని గెలిపించుకుంటాం అనే నినాదం ఒకటే వినపడుతుంది, వేరే వినపడతలేదు. ఏ పార్టీ అయినా, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా, కాంగ్రెస్ కార్యకర్తను అడిగితే కూడా అన్న ఈసారి మోడీకే వేస్తామే, మేము బీఆర్ఎస్ వాళ్ళని అడిగితే కూడా మోడీకే వేస్తామే, ఈటల రాజేంద్ర గారిని గెలిపించుకుంటాం, మోడీ గారిని గెలిపించుకుంటాం. దేశ భవిష్యత్తు మా కళ్ళ ముందు కనపడుతుందన్న. ఇంకో 50 ఏళ్ళ భవిష్యత్తు ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు కనుక మేము వెనకకు పోతే ఈ దేశంలో అభివృద్ధి ఆగిపోతుంది. మోడీ గారి లాంటి నాయకుడు దొరకడు. వారికి వారసత్వం లేదు. వారి కుటుంబమే ఇండియా. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి వారి కుటుంబమే. వారికి వేరే కుటుంబం లేదు. ప్రజలే వారి కుటుంబం, ప్రజలే వారి జీవితం. అది తప్ప వేరే దేశ భద్రతయే వారి ఆశయం. అలాంటి వ్యక్తిని కనుక ఇప్పుడు మనం కనుక దూరం చేసుకున్నాం అనుకో, దేశ భవిష్యత్తు ఇంకొక 50 సంవత్సరాలు వెనకకు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం ముందుకు పోయి మంచి మెజారిటీతో 400 పైగా ఎంపీ సీట్లు గెలిపించుకొని మోడీ గారికి కానుకగా ఇవ్వాలనేది నా అభిప్రాయం. అది కూడా మా మల్కాజ్గిరి నుంచే ఫస్ట్ ప్లేస్లో ఉండాలనేది మల్కాజ్గిరి ప్రజల అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. ఇప్పుడు చూడండి బ్రదర్, మందకృష్ణ మాదిగ గారు ఒక మీటింగ్ పెట్టారు. అది కుల మీటింగ్. అలాంటి కుల మీటింగ్కు ఒక ప్రధానమంత్రి గారు ఆ మీటింగ్కు వచ్చి వారిని ఆశీర్వదించి వారిని ABCD కేటగిరీలుగా విభజిస్తామని హామీ ఇచ్చి
వారికి న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అంటే ఒక వైశ్య కులానికి సంబంధించింది, లేదా బ్రాహ్మణ కులానికి సంబంధించింది, ఈ అగ్రవర్ణాలకు సంబంధించింది అనే ముద్ర వేశారు. కానీ అలా కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా బీజేపీ సపోర్ట్గా ఉంటుందని నినాదం పోవాలనే ఉద్దేశంతో మోడీ గారు ఒక మందకృష్ణ మాదిగ లాంటి ఒక ఉద్యమకారుణ్ణి 30 ఏళ్ళ నుంచి ఒక ఉద్యమం చేస్తుంటే ఎవరు పట్టించుకోలే. అలాంటి వారిని అట్టడుగున్న వారిని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని మీ డిమాండ్లు ఏమున్నాయి మేము నెరవేరుస్తాం, మీ అంటే మేము ఉంటాం. అట్టడుగు ఎవరైతే ప్రజలు ఉన్నారో మాలలు మాదిగలు అగ్రవర్ణాలే కాకుండా దళితులు అణగారిన వర్గాల వారికి అందరికీ బీజేపీ పార్టీ తోడుగా ఉంటుంది. మేమందరం తోడుగా ఉంటాం బీజేపీ వాళ్ళమని వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది పోయిన ఎలక్షన్లలో. సో అందరిని కలుపుకొని ఓటు బ్యాంక్ కూడా అసెంబ్లీ ఎలక్షన్లో 20% పెరిగింది, 20% వరకు వచ్చింది. మీరు చూడండి, రాబోయే కాలంలో ఇది 50% కూడా కావచ్చు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 50% కూడా కావచ్చు. అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు గెలిచినాయి. సో అదే కాదు, ఇప్పుడు టార్గెట్ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. 17కు 17 ఎంఎం సీటు కూడా మేమే గుంజుకోబోతున్నాం. హైదరాబాద్ సీటు కూడా మాకే రాబోతుంది. 17కు 17 మేమే గెలవబోతున్నాం. మోడీ గారికి తెలంగాణ నుంచి కానుకగా 17 సీట్లు ఇవ్వబోతున్నాం. సో మా ప్రతి వర్గం మోడీ గారినే చూస్తుంది, దేశ భవిష్యత్తునే చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ కూడా బీజేపీ వైపే ఉన్నారు. కాంగ్రెస్ వారి విధానాలు నచ్చుతలేవు. వాళ్ళు 4 నెలలనే 4 ఏళ్ళ పరిపాలన చేసినట్టున్నారు. సో కాబట్టి వాళ్ళ విధానాలు మంచిగా లేక పబ్లిక్ మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు నాయకులు కూడా పార్టీలో ఉండొచ్చు, కండో కప్పుకోవచ్చు, కానీ వాళ్ళ ఆత్మలు మొత్తం బీజేపీ వైపే ఉన్నాయి, దేశం వైపే ఉన్నాయి. ప్రతి పౌరుడు మన మోడీ గారికి ఓటేసి, కమలం పువ్వుకు ఓటేసి మోడీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రిగా చేయాలనే ఉద్దేశంతో మీరు కానీ మీ పక్కన ఉన్న మిత్రులు కానీ ప్రతి ఒక్కరు 10 మందికి మోడీ గారి గురించి చెప్పి, ఈటలన్న గారి గురించి చెప్పి మనం బీజేపీని గెలిపించుకోవాలి, కమలం పువ్వుకే ఓటేయాలని, దేశ భవిష్యత్తు కోసమే మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఇది మనం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈటల రాజేందర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చినాము. ధన్యవాదాలు. ఇదండి ఈరోజు పోతంశెట్టి వెంకటేశ్వరరావు గారు, రేఖా గారుతో మాటామంతి. మీరు చూస్తున్నారు సలాం తెలంగాణ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్.